నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. ప్రస్తుతం మనం యశోద హాస్పిటల్ దగ్గర ఉన్నాము. మరి కొద్ది సేపటి క్రితమే ఇక్కడికి పెద్ది సుదర్శన్ రెడ్డిని తీసుకోవడం రావడం జరిగింది. అయితే తెచ్చిన తర్వాత హుటాహుటిన వెంటనే హాస్పిటల్లోకి ఐసీయూలోకి తీసుకువెళ్ళడం జరిగింది. సో ప్రజెంట్ ఇప్పుడు కార్యకర్తలందరూ, అదేవిధంగా బీఆర్ఎస్ నేతలందరూ ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలోనే కేసీఆర్ కూడా ఉదయం నుంచి ఫోన్ ఆరా తీస్తూ ఉన్నారు. మినిట్ టు మినిట్ అప్డేట్గా కేసీఆర్ ఇక్కడ కనుక్కుంటున్నారు. అంటే ఈ యొక్క సుదర్శన్ రెడ్డికి ఏ విధంగా ఆరోగ్యం ఉంది, సో ఏ విధంగా ఉంది ఆరోగ్యం అనేది కూడా పిన్ టు పిన్, మినిట్ టు మినిట్ అప్డేట్ కేసీఆర్ తెలుసుకుంటున్నారు. సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు హరీష్ రావుకు కూడా కాల్ చేసినట్లు కూడా తెలుస్తోంది. రైట్, హనుమకొండ హాస్పిటల్కి కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు వెళ్ళి అక్కడ పరామర్శించి వచ్చారు. అక్కడ పరిస్థితిని కూడా పూర్తిగా వీళ్ళిద్దరూ కూడా దగ్గరుండి సమీక్షించారు. ఏ విధంగా ట్రీట్మెంట్ అందుతూ ఉంది, అదేవిధంగా డాక్టర్లు హెల్త్ బులెటిన్ ఏ విధంగా ఇస్తూ ఉన్నారు, అక్కడ జన సమీకరణ ఏ విధంగా ఉందో మొత్తం కూడా వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఉండి మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో అక్కడి నుంచి ఇప్పుడు హైదరాబాద్ యశోద హాస్పిటల్కి ఇప్పుడే తీసుకొని వచ్చారు. సో లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు ప్రజెంట్ ఆయనకి హరీష్ రావుకి కేసీఆర్ కూడా ఫోన్ చేసినట్లు మనకి అప్డేట్ వస్తూ ఉంది. సో ఎలా ఉంది ఆరోగ్య పరిస్థితి, ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు, మరికొద్ది సేపటమే ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది కాబట్టి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. లోపల ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతూ ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ కూడా వర్షం పడుతూ ఉంది కాబట్టి మరికొద్ది సేపట్లో కేసీఆర్ కూడా వచ్చే ఆలోచనలో ఉన్నారు. సో కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ నుంచి మరికొద్ది సేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వర్షం పడుతూ ఉంది కాబట్టి వస్తారా లేదా అనేది కూడా కొంత సస్పెన్స్గా మారింది. సో ఒకవేళ కేసీఆర్ వచ్చినట్లయితే పరామర్శించి వెళ్ళిపోతారా, లేదు అంటే హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ ఉన్నట్లు కొంతసేపు 1 గంట 2 గంటలు కూడా ఉంటారా అనేది కూడా ఇక్కడ కొంచెం సస్పెన్స్గా మారింది. సో మనం ఇందాకలు చెప్పుకున్నట్లు ఒక కీ రోల్ పోషించే, బీఆర్ఎస్లో కీ రోల్ పోషించే ఒక వ్యక్తి, లీడర్స్ అందరూ కూడా ఎంతోమంది అక్కడ లీడర్స్ని తయారు చేసిన ఈ యొక్క పెద్ది సుదర్శన్ రెడ్డిని కోల్పోవటం వాళ్ళకి ఎంత మాత్రం కూడా ఇబ్బంది కలిగించే విషయం కాబట్టి అలాంటివి ఏమీ కూడా జరగకుండా ఏ మాత్రం కూడా ఛాన్స్ ఉన్నా కానీ ఆయన కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అక్కడ హనుమకొండ రోహిణి హాస్పిటల్లో సిపిఆర్ చేసి ఆయన్ని ఎలాగోలా బ్రతికించారు. హార్ట్ బీట్ మళ్ళీ 2000 అయింది. సో తర్వాత ఆయనకి ఐసీయూలో వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తూ ఉన్నారు. వెంటనే మెరుగైన చికిత్స కోసం ఇప్పుడు యశోద హాస్పిటల్కి తీసుకొని వచ్చారు కాబట్టి సో ఆయన ఎలాగైనా కానీ మళ్ళీ తిరిగి రప్పించుకొని ఆయన మళ్ళీ ఎప్పట్లాగే తిరిగి కోరుకోవాలంటూ కూడా కేసీఆర్ మినిట్ టు మినిట్ అప్డేట్ మొత్తం మీద వాకప్ చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో మరికొద్ది నిమిషాల్లో కూడా కేసీఆర్ వచ్చే ఆలోచనలో ఉన్నారు. సో ఇక్కడ వర్షం పడుతూ ఉంది కాబట్టి సో ఇంకో కొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కానీ ఖచ్చితంగా కేసీఆర్ వచ్చి ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ఎంత ఖర్చు అయినా, అదేవిధంగా ఎటువంటి అవసరాలు వచ్చినా కానీ ఖచ్చితంగా ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డికి అండగా ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో చూద్దాం, మరికొద్దిసేపట్లో కేసీఆర్ వచ్చే అవకాశం ఉన్నట్లు మనకి క్లారిటీగా తెలుస్తోంది.